హలో అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఇక్కడైతే నేను ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసిన అప్డేట్ కవర్ చేయడానికి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అప్డేట్ ఎక్కువగా ఏం లేకుండా అనిపిస్తుంది. నాకు ఏం అప్డేట్ లేదు. ఇక నిన్నటిదే అప్డేటు ఏముందో ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం మనం. చలో ఆగండి, మొత్తం చూపిస్తాం. ఇక్కడ చూసుకున్నట్లయితే చూసుకోండి. ఇంకా అప్డేట్ వచ్చేసి మనకు మన వినాయకుని కడుపు భాగం అయితే మొత్తం కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఇంకా మనకు గ్లోబ్ కి సంబంధించిన వర్క్స్ అయితే నడుస్తున్నాయి. బ్యాక్ సైడ్ గ్లోబ్ కి సంబంధించిన వర్క్స్, మనకి ఇంకా కండువాకి సంబంధించిన వర్క్స్ కూడా నడుస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చూసుకోండి, మన ఒక అన్న అయితే మన కండువాకి అయితే ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చేస్తుండే. చూసుకోండి, ఫైనల్ ఫినిషింగ్ ఇస్తుండే చూడండి. మొత్తం కండువా కానివ్వండి, బ్యాక్ సైడ్ గ్లోబ్ కానివ్వండి, ఇంకా మనకు స్టమక్ పార్ట్ కానివ్వండి, మొత్తం ఫైనల్ ఫినిషింగ్ అయితే జరుగుతుంది. ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే గజ్జలమ్మ తల్లి మండపం, ఇంకా మనకు ఆ సైడ్ వాసవి మాత మండపం, ఇక మన వినాయకుని పాదాలు అన్నమాట. ఇక ఇదే అప్డేట్ అయితే ఉంది మనకు. ఈరోజు సాయంత్రం వరకు అయితే టోటలీ మన వినాయకుడు అయితే కంప్లీట్ అవుతాడు. మనకు మట్టికి సంబంధించిన వర్క్స్ అంటే మొత్తం అయితే కంప్లీట్ అయిపోతాయి. ఒకసారి మీకు వినాయకుడిని బ్యాక్ సైడ్ చూపిస్తా. మొత్తం బార్డర్ టైప్ అయితే కవర్ చేసిరంట. మనకు గొండలకు సంబంధించిన వర్క్ కూడా నడిచింది, చూసుకోండి. ఇక ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తా మీకు అందరికీ. చూసుకోండి, ఇగోండి, మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ ఏదైతే మనకు బేస్ ఉంటుందో పెద్దది, మనకు గోడ టైప్ వాల్ టైప్ అయితే ఉంటుంది కదా, అదైతే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. మన వినాయకుడి పాముల దాకా 5 పొడగల పాము నుంచి కింద గ్రౌండ్ దాకా అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. చూసుకోండి, బట్ట అయితే పెట్టిర్రు. ఇంకా దీనికైతే ఇంకో లేయర్ అయితే వస్తుంది. అది కంప్లీట్ కాగానే మొత్తం టోటల్లీ కంప్లీట్ అవుతుంది. ఇక ప్రతి ఇయర్ మనకు ఇక్కడ ఒక గేట్ ఉంటుంది చూడండి. ఇక్కడ చూసుకోండి, మొత్తం వెల్డింగ్ రాడ్లతోని కనెక్ట్ అయితే ఉంటుంది. చూసుకోండి, ఇంకా మనకు మెయిన్ వచ్చేసి లిఫ్టింగ్ పోల్ అయితే ఉంది. చూసుకోండి, లిఫ్టింగ్ ఏదైతే చేస్తారు కదా మన వినాయకునికి, ఏదైతే కరెక్ట్ వెల్డింగ్ చేసి మన వినాయకుడికి తాళ్ళతోనైతే లిఫ్ట్ చేస్తారు కదా, ఇది ఒకటి, ఇంకా అక్కడ ఒకటి ఉంది. ఒకసారి మీకు అక్కడికి ఇలా చూపిస్తా. ఇక్కడ చూసుకోండి, ఇంకొకటి అయితే ఇక్కడ ఉంది. ఇదైతే లిఫ్టింగ్ పోల్ టైప్ అయితే ఉంది. చూసుకోండి, దీనికి మనకు బేస్ పట్టుకుని అయితే లిఫ్ట్ అయితే చేస్తారు మన ఖైరతాబాద్ పెద్ద వినాయకునికి. ఇంకా మనకు గజలమ్మ తల్లి మండపంకి కూడా బ్యాక్ సైడ్ మొత్తం కవర్ అయితే అయిపోయింది. ఫస్ట్ లేయర్ కి సంబంధించిన వర్క్స్ అయినాయి. దీనికైతే గట్టిగా చేసి మనకు కలరింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక మన వినాయకుని టోటల్ మట్టి 99% మట్టి వర్క్స్ అయితే కంప్లీట్ అయినట్టే, ఇంకా ఏం లేదు. ఎందుకు కోసం ఈరోజు అప్డేట్ ఎక్కువగా ఏం లేదనమాట. కానీ మీకు అందరికీ ఏం అప్డేట్ అయిందో ఏముంటుందో చూపించాలని వచ్చి మీకు చూపిస్తున్నా. ఇంకా మనకు వైట్ కోటింగ్ పెయింట్ అయితే వస్తుంది. అదైతే మనకు మన వినాయకుని పాదాల దగ్గర పూజ చేస్తారనమాట. పూజ చేసిన తర్వాత దాని తర్వాత వైట్ కోట్ అయితే పెడతారనమాట. వైట్ కోట్ దాని తర్వాత నెక్స్ట్ వేరే పెయింట్స్ అయితే వస్తాయి, మల్టిపుల్ కలర్స్ అయితే వస్తాయి. లాస్ట్ 1 వీక్ ఆర్ 10 days ఉంది మన వినాయక చవితి కంటే. కలరింగ్ వర్క్ అయితే ఎంతో జోరుదారుగా అయితే నడుస్తాయి. కథం ఇక లాస్ట్ ఎండింగ్ వరకు వచ్చేస్తుంది. ఇక అయిపోయింది, మన వినాయకుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ఏముంటుందో ఏం లేదో మీకు అందరికీ అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఇక్కడ పూజ జరుగుతుంది పాదాల దగ్గర, అది కూడా మీకు చూపిస్తా. అందరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. అప్డేట్స్ అయితే ఏం లేవు. అక్కడికి ఏమైనా ఉంటే సాయంత్రం వరకు మీకు అయితే అందరికీ చూపిస్తా. ఓకేనా? అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.